సో చెప్పండి, వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నారు. సో హస్క్ సంబంధించి పృథ్వీ వాళ్ళ బ్రదర్ సన్ ఉన్నాడు. సో వారితో అడిగి తెలుసుకుందాం. సో ఎలా ఉంది నిన్నటికి ఈరోజు అయితే కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు, కానీ ఇంకా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు ప్రస్తుతం అయితే. ఇంకా ఏం చెప్పారంటే డాక్టర్స్ ఇక్కడ ఇప్పుడు మెన్షన్ చేయలేదు, కానీ నేను చెప్తున్నాను, మన ఇప్పుడు బ్రెయిన్ పైన డైరెక్ట్ ఇంపాక్ట్ అయింది కాబట్టి కొంచెం ఇప్పుడు 10 years బతుకుతాం. నార్మల్గా హస్కి 10 to 12 years, మ్యాక్స్ టు మ్యాక్స్ 14 years బతుకుతుంది. ఆ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు 10 years అనుకోండి, 6-7 years వరకు అట్లా అయిపోతుంది అంట. అది మాకు తెలిసింది. చాలా ఇంపాక్ట్ ఉంది, బ్రెయిన్ పైన చాలా ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఇట్లా అవుతుందంట. ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే రికవర్ అవుతున్నాడు, కొంచెం ఇంకా అయినా క్రిటికల్ కండిషన్లోనే ఉన్నాడు. శ్రీనాథ్ వాళ్ళ డాటర్. సో ఆ రోజు ఇన్సిడెంట్ అయిన రోజు కూడా తను అక్కడే ఉన్నారు. సో ఆ రోజు ఏం జరిగింది ఏంటంటే బ్రీఫ్గా మౌనిక మనతో చెప్తారు. చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది? నేను యాక్చువల్లీ మా ఇంట్లో ఉన్నాను. సడన్గా మాకు కాల్ వచ్చింది మా బాబాయ్ నుంచి దట్ అటాక్ చేశారు అని. వెంటనే వెళ్ళి చూసేసరికి మా పిన్ని బాబాయ్ అందరూ ఇలా పడుకొని ఏడుస్తూ ఉన్నారు పెయిన్లో. ఆ తర్వాత కొంతమంది ఉండి వెళ్ళి బ్లూని చూడండి, బ్లూ ఎక్కడో వెళ్ళిపోయింది అని చూసేసరికి, ఇంట్లో వెళ్ళేసరికి టోటల్ ఇట్ వాజ్ ఫిల్డ్ విత్ బ్లడ్ ఆల్ ఓవర్ ద ఏరియా. నేను చాలా వెతికితే స్టెప్స్ కింద దాక్కొని దొరికాడు. ఆ తర్వాత ఇంకా వాడిని బయటికి తీసుకొచ్చి ఒకరు హెల్ప్ చేయడానికి నాకు కరెక్ట్గా ఎవరు దొరకలేదు. సో సమ్ స్ట్రేంజర్స్ హెల్ప్ మీ, థ్యాంక్ యూ ఫర్ దెమ్. బండి పైన తీసుకొచ్చి చాలా తిరిగాము. అసలు ఆ టైంలో ఎక్కడ తీసుకెళ్లాలో కూడా అర్థం కాలేదు. తీసుకొచ్చి పెట్టేసరికి చాలా బ్లడ్ లాస్ అయింది. ఐ వాజ్ ఫిల్డ్ విత్ హిస్ బ్లడ్ ఆల్ ఓవర్ మై క్లోత్స్. అండ్ ఆ తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చాము అరౌండ్ 10 o'clock. తీసుకొచ్చిన తర్వాత డాక్టర్స్ అన్ని అబ్జర్వేషన్లో పెట్టారు. వాడికి ఇవ్వాల్సిన ఫ్లూయిడ్స్, మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ అన్నీ ఇచ్చారు. మార్నింగ్ కల్లా చాలా అసలు 1% ఛాన్స్ అన్నారు డాక్టర్స్, అంతే. అది ఐ వాజ్ క్రయింగ్ అ లాట్. 1% ఛాన్స్ ఉంది అని అంటే వేరే హాస్పిటల్లో అన్నారు. అప్పటికి హాస్పిటల్ ఓపెన్ లేదు. సో మేము ఇక్కడికి రష్ చేసి తీసుకొచ్చాము. దే ట్రైడ్ దేర్ బెస్ట్ అండ్ వాళ్ళు కూడా అబ్జర్వేషన్లో పెట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ 50-50 ఛాన్స్ అనే ఉంది అన్నారు. బట్ హిజ్ విల్ పవర్ ఇస్ వెరీ స్ట్రాంగ్. సో దానివల్ల బాగా రికవర్ అవుతున్నాడు. అసలు బతుకుతాడని అయితే అనుకోలేదు. ఆ సిచ్యువేషన్లో హీ వాజ్ టోటలీ నమ్. హీ వాజ్ లయింగ్ ఆన్ ద రోడ్ లైక్ దాట్, పడిపోయి ఉన్నాడు రోడ్ పైన. ఇంకా చాలా కష్టపడి తీసుకొచ్చాము. ఆ 1%ని కూడా చాలా కేర్ తీసుకొని మేము ఇక్కడి వరకు తీసుకొచ్చాము వాడిని. సో ఇప్పుడు బ్లూ పరిస్థితి ఎలా ఉంది మేడం? ఎలా ఇప్పుడు అది చూస్తున్నాం అంటే ఈ హస్కీ డాగ్స్ ఏదైనా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాయంటారు ఏమన్నా? అవును, చాలా రెస్పాండ్ అవుతూ ఉంటాయి. మనం ఇప్పుడు కొన్ని పదాలు నేర్పిస్తే అవి కూడా నేర్చుకొని అవి కూడా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాయి. చాలా ఫ్రెండ్లీ డాగ్స్. అసలు హీ నెవర్ అటాక్, ఎవరి మీద అటాక్ చేయలేదు ఎప్పుడు. అలాంటి నేచరే కాదు వాటిది. అండ్ ఇప్పుడు చూసేసరికి మీరు ఒకసారి చెయ్యి దగ్గర పెట్టండి, హీల్ బీ గ్రౌలింగ్ ఆన్ యూ. అండ్ అటాక్ చేసిన తర్వాత నుంచి చాలా ట్రామటైజ్ అయిపోయాడు. ఎవరి స్ట్రేంజర్స్ని కూడా దగ్గర కూడా రానివ్వట్లేదు. యూ కెన్ లుక్ ఇట్ ఇన్ టు హిస్ ఫేస్. చాలా భయంగా ఉన్నాడు. ఇదివరకు అయితే పడుకోవడం కూడా సపరేట్గా ఉంటుండే. ఎప్పుడైనా పనుకునే టైంలో డాగ్స్ అనేవి యూజువల్గా సపరేట్గా ఫ్రీగా పడుకోవాలి అనుకుంటాయి. కానీ ఇప్పుడు మేము పక్కన లేకపోతే వాడికి అస్సలు అవ్వట్లేదు. మా మీదే వచ్చి కూర్చుంటున్నాడు, మా పక్కనే వచ్చి పండుకుంటున్నాడు. ఇదివరకు ఫ్రీగా పడుకునేవాడు, ఇప్పుడు చాలా భయంగా ఉన్నాడు.